నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. సో ఫ్రెండ్స్, ఇవాళ బుధవారం ఏప్రిల్ 24 ఫ్రెండ్స్. టైం అయితే 9:27 అయితే అయింది. సో ఫ్రెండ్స్, నేనైతే తెల్లారుజామున వద్దాం అనుకున్నా కానీ రాత్రి బాగా తలనొప్పి వచ్చి 12 దాటేదే వరకు నిద్ర పట్టలేదు అనమాట. తర్వాత 12:30 1 గంట అయింది పడుకునేసరికి. ఇంకా పొద్దున 7:30కి లేచాను ఫ్రెండ్స్. లేచి రెడీ అయ్యి ఆన్లో పెట్టుకుని కూర్చుంటే 2 బుకింగ్ మిస్ అయిపోయినాయి, ఓలా బుకింగ్లే. ఇంకా తర్వాత మనకి ఎయిమ్స్ హాస్పిటల్ బుకింగ్ పడింది. కరెక్ట్గా 8:30 9 ఎయిమ్స్ హాస్పిటల్కి అయితే పడింది అనమాట. ఇప్పుడే కస్టమర్ని ఎయిమ్స్ హాస్పిటల్ డ్రాప్ చేశా. ఫస్ట్ ఏమో ఎయిమ్స్ హాస్పిటల్ అని నక్కల రోడ్లో ఒకటి ఉండదు ఫ్రెండ్స్, అక్కడ బుక్ చేశారు 174 రూపాయలు. నేను అక్కడదేనని అడిగా, డౌట్ వచ్చి. అక్కడదే కాదని మంగళగిరి దగ్గర అన్నారు. సరే అక్కడ ఎంత వస్తుందో చూడండి తీసుకెళ్తా అని చెప్పేసి అన్న. అది క్లోజ్ చేస్తే 174 రూపాయలు బిల్లు వచ్చింది అక్కడే క్లోజ్ చేస్తే. తర్వాత చెక్ చేస్తే 338 రూపాయలు అయితే వచ్చింది. కస్టమర్ ఇక్కడికి వచ్చిన తర్వాత 340 ఫోన్పే చేశారనమాట. అది ఫ్రెండ్స్ చూపిస్తా మీకు, హాస్పిటల్ కూడా చూపిస్తా. వీళ్ళు ఒక అరగంట వెయిట్ చేస్తే మళ్ళీ వస్తా అన్నారు. నన్నే చెప్పా, పెద్ద బుకింగ్ ఏం పడితే వెళ్ళిపోతాను, చిన్నదేమైనా పడితే వెయిట్ చేస్తాను అని చెప్పేసి అన్న. ఒక అరగంటలో అయిపోద్ది అన్నారు, బ్లడ్ ఇచ్చి రావటమేనంట. అది ఫ్రెండ్స్, చూద్దాం ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో. ముందుగా మనకి వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు, చాలామంది స్కిప్ చేస్తున్నారన్నమాట. చివరి వరకు చూడండి, చూస్తే అప్పుడే మీకు అర్థమైద్ది. మీకు ఏం డౌట్లు ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా ఇంకా డీటెయిల్స్ చూపిస్తా. బుకింగ్ అను ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది కదా, అది కూడా చూపిస్తా మీకు. చూడండి ఫ్రెండ్స్, టైం అయితే 9:32 అయితే అయింది. ఓలా బుకింగ్ వేసా అని చెప్పాను కదా, చూపిస్తా చూడండి. ఒక రైడ్ కంప్లీట్ అని చూపిస్తుంది. ఇదిగోండి 163 170 రూపాయలు. అక్కడే క్లోజ్ చేస్తే అదే బిల్ వచ్చిందన్నమాట. ప్రజెంట్ అయితే 3 యాప్లు ఆన్లైన్లో పెట్టా, పెద్ద బుకింగ్ అని పడితే వెళ్ళిపోదామని. ఇక్కడ బుకింగ్లు పడాలంటే మినిమం 12 అవ్వాలి. 11:30 12 అయితే కనుక ఇక్కడి నుంచి బుకింగ్లు అయితే పడతాయి మనకి. ఈలోపు ఇప్పుడు పొద్దున్నే కాబట్టి అందరూ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళే కానీ వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. చూద్దాం ఫ్రెండ్స్, బుకింగ్ పడిద్దా లేదని చూపిస్తా మీకు. ఎయిమ్స్ హాస్పిటల్ కూడా చూపిస్తా మీకు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి. కొండల మధ్యలో కట్టారన్నమాట, ఇది చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఎయిమ్స్ హాస్పిటల్. మనం పార్కింగ్లో ఉన్నామన్నమాట. ఇదేమో ఆటోలు పెట్టుకునే పార్కింగ్ ప్లేస్. ఇది మన ఆటో ఇక్కడే పెట్టాం పార్క్ చేసి. ఇది ఎంట్రీ అనమాట. ఇటు అటు నుంచే వచ్చేది లోపలికి, హాస్పిటల్ లోపలికి హైవే నుంచి. చెట్టు కింద బాగా పెద్ద చెట్టు ఉంది చూడండి ఇక్కడ. చెట్టు ఇటు పక్కన కొండలు, ఒక పక్క లారీ వెళ్తుంది చూడండి. చుట్టూ కొండలు ఎటు చూసినా. ఇదిగోండి బిల్డింగ్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఎటు చూసిన హాస్పిటల్ అనమాట. ఇదిగో ఇటు పక్క మిడ్ వ్యాలీ సిటీ 30 అంతస్తుల బిల్డింగ్ కూడా ఉంది చూడండి బ్యాక్ సైడ్న. హైవే మేము చూస్తే ఇంకా బాగా కనబడుద్ది. ఇక్కడంతా పార్కింగ్లో ఉన్నమాట, వెయిట్ చేస్తున్నా. ఈ ఆటోల ముందేమో బైక్ పార్కింగ్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ హాస్పిటల్, చాలా బాగుంటుంది. రేట్లు కూడా తక్కువే, మనకి ఫీజు అయితే తక్కువ. అన్ని ట్రీట్మెంట్ చేస్తాను కానీ స్కానింగ్ కొద్దిగా లేట్ అవుద్దంట. మరి ట్రీట్మెంట్ అయితే ఫీజులు తక్కువ అనమాట. మనం ప్రజెంట్ అయితే పార్కింగ్లో చెట్టు కింద వెయిట్ చేస్తున్నాం. బాగుంది ఇక్కడ కూర్చోడానికి కానీ. పక్కన నీడొస్తే ఎండప్పుడు మధ్యాహ్నప్పుడు కూడా అక్కడ చెట్టు కింద గడ్డిలో అక్కడ కూర్చొని భోజనం చేయొచ్చు, చాలా బాగుంటుంది అనమాట. చూడండి చూపిస్తాం మీకు. ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ చెట్టు కింద నీడ, చెట్లు ఉన్నాయి కదా ఇక్కడ. అది ఫ్రెండ్స్, ఓకే. మన కస్టమర్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం ఒక అరగంట. బుకింగ్ అని పెద్దదేం పడితే కనుక బుకింగ్ తీసుకొని వెళ్ళిపోదాం. రోడ్స్ కూడా సూపర్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, కొంచెం ముందుకు వచ్చి చూపిస్తున్నా చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దది అనమాట. ఏపీకి మనకి ఇది ఒక్కటే అనమాట పెద్దది. ఇది 2018లో స్టార్ట్ చేశారు, 17లోనో 18లోనో స్టార్ట్ చేశారు అనమాట. ఇక్కడ ఓపీడీ, అక్కడేమో ఎమర్జెన్సీ ఉంది చూస్తారా, అక్కడ ఎమర్జెన్సీ. వెనకాల బ్యాక్ సైడ్ కూడా ఉంటాయి ఇంకా బిల్డింగ్లు. ఇక్కడ హాస్టల్స్ పక్కన, ఇదిగోండి కార్ పార్కింగ్, అది రోడ్డు అనమాట. చాలా బాగుంటుంది. ఎవరైనా రావాలనుకుంటే రండి ఫ్రెండ్స్. రేటు కూడా తక్కువే, స్కానింగ్లోనే తక్కువే రేటు. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరికీ. టైం అయితే 2:34 అయితే అయింది. మనకి ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి గుంటుపల్లి అయితే బుకింగ్ వచ్చిందనమాట, ఓలా బుకింగ్. ఇప్పుడే కస్టమర్ దింపాను ఫ్రెండ్స్. నేను నిన్న నుంచి ఇక్కడికి వెళ్ళాను కదా, ఎక్కడికంటే ఆ ఎయిమ్స్ హాస్పిటల్కి.
వాళ్ళు కస్టమర్ ఫోన్ చేశారు కానీ నెంబర్ ఉందిలే, వాళ్ళే ఫోన్ చేస్తారులే బయలుదేరచ్చు అనుకున్నా. అదేమో కంపెనీ నెంబర్ ఫ్రెండ్స్. ఫోన్ చేస్తుంటే ఫోన్ కనవట్లేదు. గంటన్నర అయింది ఇంకా రావట్లేదు. ఈలోపు మనకి గంటన్నర తర్వాత కంట్రీకి బుకింగ్ పడింది. 4 మామూలు కిరాయే బుక్ చేశారు. ఫస్ట్ 320 వచ్చింది. 400 మాట్లాడుకొని వచ్చానమాట, ఓలాలో కాకుండా డైరెక్ట్గా. అది ఫ్రెండ్స్, మనకి టైం వేస్ట్ అయిపోయింది ఈరోజు. 1:30-2 గంటల మధ్యాహ్నం. సిటీలో కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంకా అందుకని మధ్యాహ్నం ఇంటికి వెళ్ళలేదనమాట. మన టార్గెట్ అవ్వాలి కదా. ర్యాపిడోలో అయితే ఏం పడలేదు. ఊబర్లో ఒక చిన్న డ్రాప్స్ 4 డ్రాప్స్ అయితే వేసా. 223 రూపాయలు అయితే వచ్చింది ఫ్రెండ్స్. అందుకని ఇంక ఇంటికి వెళ్ళకుండా ఉన్నాను అనమాట. చూద్దాం ఇక్కడ గుంటుపల్లిలో బుకింగ్స్ పడతాయో లేదో మీకు చూపిస్తా. పడితే కనుక. ఎండ అయితే బేపచ్చంగా ఉంది ఫ్రెండ్స్. ఫోన్ హీట్ ఎక్కిపోతుంది. అయినా సరే మనకు కట్టుకునేవలసిన ఎన్నో ఉంటాయి, అన్నీ బాధ్యత ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళకుండా ఉన్నా అనమాట. పొద్దున్నే రాపోయేసరికి దెబ్బేసింది మనకి. చూద్దాం ఫ్రెండ్స్ బుకింగ్ ఎక్కడికైనా ఇక్కడి నుంచి పడిద్దా పడదో. ఒక 10 నిమిషాలు చూసి గొల్లపూడి అయితే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మనకి గొల్లపూడి నుంచి అయితే బుకింగ్ పడింది. సిద్ధార్థ నగర్. ఇప్పుడు దింపా 12 కిలోమీటర్ 170 రూపాయలు అయితే ఇచ్చాడు. 100 రూపాయలు బుకింగ్ అంట. వద్దులే అయ్యప్ప నగర్. మనకి గుంటుపల్లి ఏం పడలేదు ఫ్రెండ్స్. గుంటుపల్లి నుంచి గొల్లపూడి ఖాళీగా వచ్చా. గొల్లపూడి నుంచి అయితే బుకింగ్ పడింది. 170 రూపాయలు వచ్చింది చూడండి. మొగలరాజపురం సిద్ధార్థ నగర్ అనమాట. ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. ఓలా బుకింగ్లు గొల్లపూడిలో 2-3 బుకింగ్లు వచ్చినాయి కానీ 190-170 రూపాయలు యాక్సెప్ట్ అనేది అవ్వలేదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి కేఎల్ యూనివర్సిటీకి అయితే బుకింగ్ వచ్చింది. ఇప్పుడే దింపా. ఊబర్ వచ్చింది ఇక్కడ నుంచి సత్యనాపురం అని. పికప్ కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మన కేఎల్ దగ్గర నుంచి సత్యనాపురం అయితే బుకింగ్ పడింది. 199 వచ్చింది. 5 అయింది ఫ్రెండ్స్ టైము. దింపేసా. ఇంటికైతే వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇంటి దగ్గర పని ఉంది, ఒక అరగంట గంట పని. ఆ పని చూసుకొని బుకింగ్ పడితే నన్ను నుంచి వస్తా, లేకపోతే టోటల్ అయితే చూపిస్తా. ఇంకా ఇంటికి వెళ్తాం ఫ్రెండ్స్. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టైం అయితే 8:27 అయితే అయింది. మనకు 2 నుంచి అయితే బుకింగ్ పడింది ఫ్రెండ్స్. మన లైఫ్ స్టైల్ దగ్గరికి బందర్ రోడ్డుకి ఇప్పుడే దింపా. 203 అయితే వచ్చింది. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. 10 దాకా అయితే లైన్లో ఉంటాను ఫ్రెండ్స్ నేను. తర్వాత ఇంక వెళ్ళిపోతా ఇంటికి. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికీ. టైం అయితే 10 వస్తుంది, 6 నిమిషాలు తక్కువ. నేనైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నా. బుకింగ్స్ అయితే ఏం పడతలేదు. వాళ్ళ ఊబర్లో ఓలాలో బుకింగ్లు అయితే వేసాను అనమాట. ఇందాక నొన్న నుంచి ఓలా బుకింగ్ దింపిన తర్వాత 2 చిన్న కిరాయిలు 250 2 బుకింగ్లు అయితే వేసాం, మామూలు కిరాయిలు. అది ఫ్రెండ్స్ చూడండి. ఊబర్లో ఆ ట్రిప్పులకి 558 రూపాయలు అయితే అయింది. ర్యాపిడోలో అయితే 0. ర్యాపిడోలో ఏం తోలేదన్నమాట. ఇదిగోండి 0. ఇప్పుడు టోటల్ వేద్దాం ఫ్రెండ్స్. పొద్దున నొన్న నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళింది 340 ప్లస్. తర్వాత రిటర్న్లో కంట్రీకి 400 ప్లస్. ఇప్పుడు 250లో 100 రూపాయలు. తర్వాత ఊబర్లో వచ్చి 558 ప్లస్. ఓలాలో వచ్చి ఓలాలో 4 బుకింగ్లు వేసాం కదా, 4గిట్లో ఒకటి తీసేయాలి. ఎందుకంటే మనం అది రైడ్ ఎండ్ చేసి వెళ్ళాం కదా. 3 బుకింగ్లకి 203 198 203 198 ఇంకోటి 254 అనమాట. 254. ఇది ఫ్రెండ్స్ మనకు మొత్తం అయిన ఎర్నింగ్స్. ఇందులో మైనస్ అద్దె 350 మైనస్ గ్యాస్కి 350 పోతే మనకి 1353 రూపాయలు అయితే మిగిలింది. ఇందులో ప్లాట్ఫారం ఛార్జ్ ఉంటుంది కదా. ప్లాట్ఫారం ఛార్జ్ ఊబర్లో 20, ఓలాలో 25, 45 రూపాయలు అయితే తీసేయాలి. తీసేస్తే మనకి 1308 రూపాయలు అయితే మిగిలింది ఫ్రెండ్స్. ఇది ఇవాళ ఎర్నింగ్ వీడియో. రేపైతే సెలవు ఫ్రెండ్స్. రేపు రాను, ఊరే వెళ్తున్నా రేపు. ఎల్లుండి వీడియో చేస్తా, లైన్లోకి ఎల్లుండి వస్తాను అనమాట. ఇది ఇవాళ ఎర్నింగ్ వీడియో. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్.